హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సముద్ర జలాలపై ఆధిపత్యం కోసం ఇరుగు పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు సమీపంలోని ఎల్లో సీ జలాల్లో చైనా జలాంతర్గామి ఘోర ప్రమాదంలో చిక్కుకుంది. ఫలితంగా అందులో ఉన్న 55 మంది మరణించారని వార్తలు వచ్చాయి. సముద్రంలో ఉన్న ఉచ్చులో సబ్మెరైన్ చిక్కుకుపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఉచ్చు శత్రు దేశాల నౌకలు రాకుండా అడ్డుకోవడానికి చైనా వేసిందేనని చెబుతున్నారు. దీంతో తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు చైనా పరిస్థితి తయారైంది. అయితే ఈ ప్రమాదం ఇప్పుడు జరిగింది కాదు, ఆగస్టు 21నే జరగ్గా ఇప్పుడు తాజాగా వెలుగు చూసింది. ఈ విషయంపై చైనా మాత్రం ఎప్పటిలానే బయటకు తెలియనీయకుండా గుంభనంగా వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని బ్రిటిష్ మీడియా బయటపెట్టడంతో ఈ ఘటన వెలుగు చూసింది. మరోవైపు అణు లీకేజీలు కూడా సబ్మెరైన్ ప్రమాదానికి కారణమై ఉండొచ్చనే వాదన కూడా వినిపిస్తుండడం గమనార్హం. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే చైనాకు చెందిన అణుశక్తి సబ్మెరైన్ 093417 ఆగస్టు 21న ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న 55 మంది సిబ్బంది మృత్యువాత పడ్డారు. ప్రమాదం జరిగి 40 రోజులు దాటినా చైనా ఈ ప్రమాదం గురించి వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా బ్రిటన్ ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్ల ఆధారంగా డైలీ మెయిల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆగస్టులోనే అమెరికా నౌకాదళ నిపుణులు ఈ సబ్మెరైన్ ప్రమాదం గురించి చెప్పగా అప్పట్లో తైవాన్, చైనా రెండూ ఈ ప్రచారాన్ని ఖండించాయని తేలింది. కానీ తాజాగా బ్రిటన్ సబ్మెరైన్లు కూడా ఈ ప్రమాదం విషయాన్ని ధృవీకరించడం విశేషం. చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ సమీపంలోని ఎల్లో సముద్రంలో ఆగస్టు 21వ తేదీ ఉదయం 8:21 సమయంలో చైనా అణుశక్తి సబ్మెరైన్ 093417 సముద్రంలో ఇరుక్కుపోయింది. సబ్మెరైన్ 350 అడుగులకు పైగా పొడవు ఉంటుంది. సముద్రంలో చిక్కుకుపోవడంతో ఆ జలాంతర్గామిలో బ్యాటరీల శక్తి అయిపోయింది. ఫలితంగా అందులో ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ట్రీట్మెంట్ వ్యవస్థలు పనిచేయడం ఆగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ వ్యవస్థకు మార్చారు. కానీ అది కూడా విఫలమై గాలి కలుషితమై హైపాక్సియా అనే పరిస్థితి ఏర్పడి ఉండొచ్చని బ్రిటిష్ నిపుణులు చెబుతున్నారు. ఈ సబ్మెరైన్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో క్వింగ్ డావ్ నౌకాదళ స్థావరం ఉంది. దీని సమీపంలోకి అమెరికా, బ్రిటన్ల జలాంతర్గాములు రాకుండా ఎల్లో సముద్రంలో చైనా ఉచ్చును ఏర్పాటు చేసింది. బీజింగ్ నౌకాదళం ఇలాంటి ఉచ్చులను సముద్ర జలాల్లో వేస్తోంది. ఇది వాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.